ఎవరైనా సరే ఫస్ట్ వీడియో చూడకపోతే కింద లింక్ ఇచ్చున్నాను, వెళ్ళి చూసేయండి, మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఏంటనేది. ఇక్కడ వచ్చిన తర్వాత నీళ్లు ఓపెన్ చేసినాడు, ఈడ నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, అందుకని చెప్పి ఆఫ్ చేయమని చెప్పినాను. దాన్ని పట్టుకొని ఉండాలి పొల్లుగా నిండినంత వరకు. నేను ఈ నీళ్ళు వల్ల నాకు చాలా ఇబ్బంది అయితే కలిగింది, చూపించా చూడండి, మీకే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఇబ్బంది పెట్టాయి ఈ నీళ్లు నాకు నన్ను అని చెప్పి. 2 ట్యాంకీలు నిండిన దానికి కనీసం ఒక 3/4 గంట అయితే పట్టింది నాకు. పొల్లు నిండుతానే మనకు సైడ్ నుంచి అయితే నీళ్లు అయితే బయటకు వచ్చేస్తాయి. ట్యాంకర్ అయితే కింద అయితే పెట్టుకున్నాడు. నేను ఫోన్ చేసి చెప్పాను అతనికి, ఇంకా ఆఫ్ చేసి ఫుల్గా నిండిపోయినాయి 2 ట్యాంకర్లు అని చెప్పాను. నాకైతే దాదాపు 3 రోజుల నుంచి అయితే నీళ్ళు అయితే రాలేదు. ఎందుకు రాలేదు మాకైతే అర్థం కావడం లేదు. మంచి నీళ్ళు అసలే మాకు చాలా ఇబ్బంది అయిపోతున్నాయి ఇంట్లో నీళ్లు కూడా. పైన డమ్ములో సరిగ్గా కూర్చోకుండా ఉన్న వల్ల చూడండి కిందకి నీళ్ళు వచ్చి మట్టి మొత్తం గలీజ్ వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఇదంతా కడుక్కోవాలి. నేను ఇంకా బాత్రూమ్ లోకి వెళ్ళి బకెట్ తో నీళ్లు పట్టుకొని ఇంక ఇదంతా కడగాలి. ఎంత టైం పట్టిందంటే ఒక 2 గంటల టైం పట్టింది ఇదంతా కడిగిన దానికి నాకు. మా మేడం అసలే ఒప్పుకోదు, నీట్ గా కడిగినంత వరకు ఒప్పుకోదు. వాసన గడ వచ్చిందంటే అలాగే సబ్బు గడేసి షాంపూ వేసి మొత్తం నీట్ గా కడిగేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలా లైక్ చేయండి.